కాకి వేసే కాక మందు ఊళ్ళంతా తిరుగుతుంది. ఒక చాట కుండ కనిపించింది. ఆ కుండలో నీళ్లు కనిపించాయి. వాటిని ఎలా తాగాలా అని ఆలోచించింది. పక్కన లాంటి వేసింది ఒక్కొక్కటిని. ఆ కుండలోనూ నీళ్లు పైకి వచ్చినాయి. నీటిని తాగి కాకమంటే ఎరిగిపోయింది. పిల్లల్లో వచ్చే అనేక మానసిక సమస్యలను అర్థం చేసుకోవడంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతగానో ఉంటుంది. వారి సమస్యలను ఎర్లీ స్టేజ్లో గుర్తించి వాటికి అనుగుణంగా చర్యలు తీసుకున్నట్టయితే వాటిని సులభంగా పరిష్కరించవచ్చు. మనకి ఇక్కడ ఎర్లీ ఇంటర్వెన్షన్లో అండి 5 months నుంచి పిల్లలు వస్తూ ఉంటారు. ఇలాగా అయితే వాళ్ళ ప్రాబ్లం బట్టి ఫిజియోథెరపీకి, అలాగే ఇంకా స్పీచ్ ప్రాబ్లం ఇలాంటివన్నీ ఉన్న వాళ్ళకి కూడా మనకి ఎలా అంటే హాస్పిటల్స్లోని, చిల్డ్రన్స్ హాస్పిటల్లోని, నెక్స్ట్ జీజీహెచ్లో ఇలాగ మేము సర్వే చేస్తూ వాళ్ళకు కూడా ఇలా పలానా సెంటర్ ఉంది ఇక్కడ, ఇలాంటి పిల్లలు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇలాంటి పిల్లల్ని పంపించండి అని మేము చెప్పేసి వస్తామండి. అలాగే ఏదైనా ప్రాబ్లం ఉన్న పిల్లల్ని మనకి వెంటనే ఇక్కడికి సెంటర్కి రెఫర్ చేస్తారు. పేరెంట్స్ వచ్చాక పేరెంట్స్ ఎలా ఉంటుందంటే వాళ్ళ పరిస్థితి ఇక్కడికి వచ్చేసరికి పూర్తిగా వాళ్ళ ఆశలు కోల్పోయి ఎన్నో చోట్ల తిరిగి ఎక్కడ సక్సెస్ అవ్వక, సెట్ అవ్వక, కొంచెం ఏం చేయాలో తెలియని పరిస్థితిలో కొద్దిమంది పిల్లలు చాలా దిగులతోని వస్తారు వాళ్ళు పేరెంట్స్ అందరూ కూడా అండి. అలాంటి వాళ్ళందరికీ కూడా మేము కౌన్సిలింగ్ ఇస్తూ పిల్లలకి ఈ విధంగా కూడా ఫిజియోథెరపీతో పాటు ఇక్కడ స్పెషల్ ఎడ్యుకేషన్ అని, ఒక యాక్టివిటీస్ అని, పిల్లలకి ఎలా చేస్తే డెవలప్ అవుతారో ఇదంతా కూడా మేము వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి ఆ విధంగా ఈ పిల్లలతోని యాక్టివిటీస్ చేయిస్తూ అందరి పేరెంట్స్తోని కల్పిస్తూ అందరూ ఒకే చోటగా ఉండి చక్కగా అందరూ కలిసిమెలిసి చేసుకుంటూ విధంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ పేరెంట్స్కి కూడా మేము ఈ విధంగా ట్రైనింగ్ ఇస్తామండి. చూడండి అమ్మా, ఇలాగా ఇదేంటిది? యాపిల్. మేము వచ్చింది ఇక్కడికి 9 నెలలు వచ్చాము. బాబు అప్పటికి పొట్ట మీద పాకేవాడు, కూర్చుండేవాడు కాదు, మెడ కూడా పైకి పెట్టేవాడు, మెడ నిలబెట్టేవాడు కాదండి. అప్పుడు తర్వాత ఇక్కడ ఫిజియో మేడం కలిసాము. మేడం కూడా చూసి రికవరీ తొందరగా ఉంటుంది, బాగా చేసావు మేడం. మాకు వచ్చిన వారానికే కాలు నిలబెట్టాడు. తర్వాత 1 నెలకే కూర్చోవడం, 2 నెలలకి పాకడం, జనవరి వచ్చేలోకి సంవత్సరానికి కూర్చున్నాడండి. తర్వాత సంవత్సరం అయిన 1 నెలకే నడ్డం కూడా చేశాడండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము వచ్చిన దానికే రిజల్ట్ చూసాము, వారానికే రిజల్ట్ చూసాము. మాకు చాలా హ్యాపీగా ఉంది. సెంటర్కు వచ్చిన పిల్లల్ని వారి సమస్య తీవ్రత ఆధారంగా డివైడ్ చేసి వారికి వైద్యం మరియు విద్య అందించడం జరుగుతోంది. ఎర్లీ ఇంటర్వెన్షన్ కాకినాడలో 0 to 3 months to 6 years వరకు ఉంటారు ఎర్లీ ఇంటర్వెన్షన్లో. సో ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎక్కువ సిపి పేషెంట్స్ వస్తూ ఉంటారు. సిపి అంటే సెరిబ్రల్ పాలసీ. మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే పిల్లల్ని ఫస్ట్లో ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసుకోకుండా డిలే చేసేయడం వలన ప్రాబ్లం అనేది చాలా ఎక్కువ అవుతుందండి. కాబట్టి మనము ప్రాబ్లమ్ని ఎక్కువ అవ్వకుండా ముందే చూసుకుని జాగ్రత్త పడితే సివియర్ వాళ్ళని మోడరేట్కి తీసుకుని రాగలుగుతాము. మోడరేట్ ఉన్న వాళ్ళని మైల్డ్ వాళ్ళని అయితే మనం త్వరగా నడిపించగలుగుతాము. వాళ్ళకి రికవరీ 100% చూపించగలుగుతాం. సో కాబట్టి మీ పిల్లలకి ఇలాంటి ఒకవేళ ఎవరికైనా ప్రాబ్లం ఉంటే కనుక వాళ్ళని త్వరగా నడిపించాలి అని అనుకుంటే కనుక త్వరగా ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసుకుని ఫిజియోథెరపీ ఇవ్వడం వలన ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్లోనే, ఎందుకంటే ఫిజియోథెరపీ అన్నది డిఫరెంట్ కండిషన్స్ చూస్తాము. బట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్లో మెయిన్ ఫిజియోథెరపీ, పీడియాట్రిక్ ఫిజియోథెరపీ జరుగుతుంది ఇక్కడ. సో పీడియాట్రిక్ పిల్లలకి చిన్న పిల్లలకి మనం ఇక్కడ ఫిజియోథెరపీ ఎక్కువ చేయడం వలన వాళ్ళకి ప్రాక్టీస్, పిల్లలకి పేరెంట్స్ ఒకరిని చూసి ఒకరు నేర్చుకోవడము, మేము చెప్పే టెక్నిక్స్ వాళ్ళు చేయడం వలన పిల్లలకి అనేది రికవరీ చాలా బాగుంది. ఈ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్కి వచ్చేసి మాకు డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ ఏజెస్ గ్రూప్స్ ఉంటాయండి. ఒకే కేటగిరీ కాకుండా 4 రకాల డిఫరెన్సెస్ కేసెస్ ఉంటాయండి. అందులో ఏంటంటే ఆటిజం అని,
పీసీపీ అని, డౌన్ సిండ్రోమ్ అని, లేకపోతే ఎంఆర్ అని, ఇలా డిఫరెంట్ కేసెస్ ఉంటాయండి. ఎవరికి ఏది అవసరం ఉంటుందో ఏజ్ని బట్టి వాళ్ళకి నీడ్ ఏంటనేది మేము వాళ్ళకి గైడ్ చేస్తూ ఉంటామండి. ఈ బాబు కండిషన్ వచ్చేసి డౌన్ సిండ్రోమ్ అండి. ఏజ్ వచ్చేసి 9 years బాబుకి. అయితే ఈ బాబు ఏంటంటే తను చేయగలుగుతాడు, మాట్లాడగలుగుతాడు, కానీ ఒక్కొక్కసారి స్పీచ్ ప్రాపర్గా మాట్లాడలేకపోవడం వల్ల నేను ఏంటంటే స్పీచ్ గోల్ ఒకటి, తర్వాత వచ్చేసి తనకి డ్రెస్సింగ్ చేయడం రాదు కాబట్టి తనకి ముందు బటన్స్ తీసుకోవడం అనేది నేర్పించాలి. సో దానికోసం ఈ బటన్ ఫ్రేమ్ యూజ్ చేస్తే ఒక గోల్ కింద తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి దీనికి కొంచెం ఐక్యూ బాగుంది కాబట్టి కొంచెం ఆల్ఫాబెట్స్ అవి నేర్పించిన తర్వాత చిన్న చిన్న వర్డ్స్ ఎట్లా చదవాలి, ఆ చదివిన దాన్ని ఆ పిక్చర్కి ఎలాగైతే మ్యాచ్ చేయాలి అనే విధంగా నేను ఒక గోల్ తీసుకోవడం జరిగింది. మా పాప పేరు వర్షిణి అండి. మా పాపకు 1వ సంవత్సరం వచ్చేసరికి పాకపోవడం, నిలబడిపోవడం, బోర్లపడడం ఏమీ లేకపోవడం వల్ల డాక్టర్ని కన్సల్ట్ చేసి ఏంటి అమ్మాయిని చూపించామండి. అయితే ఈ అమ్మాయికి ఉన్నటువంటి తేడాకి ఫిజియోథెరపీ చేస్తే బాగుంటుంది అని సజెస్ట్ చేశారండి. సజెస్ట్ చేసినతో పాటు అక్కడ తెలిసిన వాళ్ళు ఒకరు మనోవికాస్ కేంద్రంలోకి వెళ్తే కనుక మీ పాపకి అన్ని రకాలుగా డెవలప్మెంట్స్ బాగుంటాయని చెప్పడంతో మేము ఇక్కడ జాయిన్ చేసామండి. మా పాపని జాయిన్ చేసేప్పటికి 6 years అయిందండి. అయితే ఈ 6 yearsలో పాప అన్ని రకాలుగా గ్రోత్ ఉందండి. అక్కడికి వచ్చిన తర్వాత పాప నడవడానికి కానీ కూర్చోవడం కానీ అన్నీ చేస్తుందండి. చదవడం కూడా ఏబిసిడీల దగ్గర నుంచి 100 అంకెల వరకు, అలాగే చిన్న చిన్న వర్డింగ్స్ చదవడం అని ఇవన్నీ కూడా బాగా నేర్చుకున్నాను. సో బీ హ్యాపీ అండి. ఈ సెంటర్ యొక్క ముఖ్య లక్ష్యం ప్రతి విద్యార్థికి బేసిక్ ఎడ్యుకేషన్ అందించటం మరియు వారి ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరచడం. అదేవిధంగా వారి తదుపరి విద్యా విధానంపై కూడా తల్లిదండ్రులకు అవగాహన కల్పించటం జరుగుతుంది. కేవలం పిల్లలకు ప్రాథమిక విద్యను అందించడమే కాకుండా వారికి చిన్న చిన్న బేసిక్ స్కిల్స్ను కూడా నేర్పడం ద్వారా వారి పని వారు చేసుకునే విధంగా ఇక్కడ శిక్షణ ఇవ్వటం జరుగుతోంది. నేను కిడ్డీ బ్యాంక్ యాక్టివిటీలో బ్యాంకర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ పిల్లలు వచ్చి బ్యాంక్ దగ్గరకు వచ్చి బుక్ తీసుకుని వస్తారు. బుక్ తీసుకుని వస్తే నేను వాళ్ళకి డబ్బులు ఇచ్చి షాప్కి వెళ్ళి కొనుక్కోమని చెప్తాను. వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. అక్కడికి వెళ్ళి షాప్ దగ్గర కొనుక్కునే వాళ్ళు చాలా ఫన్ చేస్తారు. మేము వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతుంటే మేము ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం. చాలా ఫన్, ఇక్కడ చాలా ఫన్ క్రియేట్ అవుతుంది. కిడ్డీ బ్యాంక్ యాక్టివిటీలో నేను కిరాణా షాప్ రన్ చేస్తున్నాను. పిల్లలు డబ్బులు తీసుకుని వచ్చి బిస్కెట్స్, చాక్లెట్స్ కొనుక్కుంటారు. రేపు పొద్దున్న వాళ్ళు కొట్టుకెళ్ళి పలానాది కొనుక్కోవాలనే ఇది తెలుస్తుంది. ఈ యాక్టివిటీ వల్ల చాలా ఫన్గా ఉంటుంది. ఈ యాక్టివిటీలో యాజ్ ఎ పేరెంట్గా మేము పార్టిసిపేట్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. లెమన్ ఏంటిది? లెమన్. ఇదేంటిది? గ్రీన్ యాపిల్. గ్రీన్ యాపిల్. లెమన్, గ్రీన్ యాపిల్. ఇదేంటిది? పైనాపిల్. అయితే మనకి ఇక్కడ పిల్లలకు కూడా అండి మనం ఐఏపీ ఫామ్ అనేది ఒకటి తీసుకుంటాము. అది ఎలా ఉంటుందంటే ఫైల్ ఈ విధంగా ఉంటుంది. ప్రతి చైల్డ్కి కూడా మేము డయాగ్నోస్టిక్ ఫాము ఇవన్నీ తీసుకుని ఈ విధంగా డీటెయిల్స్ అన్నీ తీసుకుంటూ వాళ్ళకి ఒక ఐఈపీ, ఎఫ్ఏసిపి, నెక్స్ట్ ఓపెన్ అనే చెక్ లిస్టులు తీసుకుని వాళ్ళకి ఆ గోల్స్ ప్రకారం ఏదైతే అవసరమో ఆ పిల్లలకి ఆ గోల్స్ తీసుకుంటూ వాటిని నేర్పిస్తూ ప్రతి 3 నెలలకి తీసుకుంటామండి. 3 నెలల్లో వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ చేసేటట్టు చూసుకుంటాం గోల్ నేర్పిస్తూని. ఈ గోల్ చేయిస్తూ వెళ్తూనే నేర్పిస్తూ తల్లికి కూడా ఇంటి దగ్గర కూడా ఏ విధంగా చేయాలి, ఏ విధంగా నేర్పించాలి అనేది కూడా చెప్తూ ఇక్కడ వాళ్ళతో కూడా చేయిస్తూ వాళ్ళ పిల్లలతో పాటుని ఇంటి దగ్గర కూడా అదే విధంగా చేసుకుంటూ రమ్మని చేయిస్తామండి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఇంప్రూవ్మెంట్ అయిన పిల్లలని అందరినీ కూడా మేము అంగన్వాడీ అంటే వాళ్ళు ఏజ్ని బట్టి వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి ఒకవేళ చదువుకునే పిల్లలు అయితే అంగన్వాడీకి కానీ ప్రైమరీ స్కూల్కి కానీ రెఫర్ చేసి అక్కడ జాయిన్ అయ్యేటట్టు చేస్తామండి. అదే లేదు ఇంకా కొంచెం సివియర్గా ఉన్న పిల్లలు ఉన్నారంటే వాళ్ళ పనులు వాళ్ళకి చేసుకునేగలిగేలాగా ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళని మోడిఫికేషన్ చేసి పంపిస్తాము. చిన్నతనంలోనే పిల్లల్లోని మానసిక సమస్యలను తల్లిదండ్రులు గుర్తించడం ద్వారా వారికి సరైన వైద్యాన్ని మరియు విద్యను కూడా అందించటం సాధ్యమవుతుంది. ఈ పిల్లల రేపటి భవిష్యత్తుకు ఇది కేవలం మొదటి అడుగు మాత్రమే. ఏమవుతుంది?
జీప్ పెట్టేసేమ్మా. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇలా మానసిక సమస్యలపై అవగాహన మరియు వైద్య సదుపాయాల ఏర్పాటు యొక్క ఆవశ్యకత ఎంతగానో ఉంది. మనం అందించే ప్రతి చిన్న సాయం ఉమా మనోవికాస కేంద్రం వారు తమ సేవలను విస్తృతం చేసే కార్యక్రమంలో భాగమవుతుంది. రండి, వారు అందించే ఈ సేవల్లో భాగమవుదాం. చిన్నారుల భవిష్యత్తుకు పునాదులు వేద్దాం.